అమెరికాలోని పెన్సిల్వేనియాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. కొడోరోస్ టౌన్షిప్లో పోలీసులపై దుండగుడి కాల్పులు జరిపాడు. ముగ్గురు పోలీసులు మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే అటువైపు నుంచి పోలీసులు కూడా ఈ కాల్పులు జరపడంతో నిందితుడు మరణించాడు. గృహహింస కేసు విచారణ కోసం వెళ్లిన వారిపైన ఈ కాల్పులు జరిగాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ లో ఎగ్జాక్ట్ గా ఆ సంఘటనకు సంబంధించి సంఘటనా స్థలం నుంచి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఒక వ్యక్తి పోలీసుల విచారణకు వెళ్ళాడట. గృహహింస కేసు విషయంలో పోలీసుల విచారణకు వెళ్ళి అక్కడ ఈ కాల్పులకి పాల్పడ్డాడు. సో కొడోరోస్ టౌన్షిప్లో బుధవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. ఒకరోజు క్రితం ఈ కేసు విచారణ భాగంగా పోలీసులు అక్కడికి వెళ్ళారని స్టేట్ పోలీస్ కమిషనర్ క్రిస్టోఫర్ పారిస్ తెలిపారు. అయితే ఇది గృహహింసకు సంబంధించిన కేసు. విచారణలో భాగంగా వెళ్ళిన అధికారులపైన ఈ దాడి జరిగిందట. గృహహింసకు సంబంధించిన విచారణకు వెళ్ళిన అధికారులపై దాడులు జరిగింది. అంటే చూడండి ఏ స్థాయిలో ఉంది గన్ కల్చర్ అమెరికాలో అనేది. ఎవ్వడు ఎవరి మాట వినడం లేదు. ఒకడేమో డైరెక్ట్గా అక్కడటువంటి యాక్టివిస్ట్ పైన దాడి చేస్తాడు, డైరెక్ట్గా గొంతులో బుల్లెట్ దింపేస్తాడు. డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ చెవు పైన బుల్లెట్ గాయమైంది. ఇప్పుడు రోడ్ల పైన చిన్న చిన్న పిల్లల పైన ఒకటి కాదు రెండు కాదు రైట్ చాలా పెద్ద మొత్తంలో ఇటువంటి గన్ కల్చర్ పెరిగిపోతుంది. ట్రంప్ ముఖ్య అనుచరుడు చార్లీ కిర్క్ పైన కూడా ఒక నిందితుడు డైరెక్ట్గా గొంతులో బుల్లెట్ దించేశాడు. అంటే ఇంత శృతిమించిపోయిందా? అమెరికాలో కనీసం అసలు ల్యాండ్ ఆర్డర్ ఉందా? అక్కడ కనీసం పీస్ మెయింటెనెన్స్ ఉందా? ప్రపంచ శాంతి కోరుకునేటువంటి ఈ గొప్ప మహామేధావి తనంతట తాను స్వయం ప్రకటించుకునేటువంటి డొనాల్డ్ ట్రంప్ మరి ఆయన దేశంలో ఏం జరిగింది? ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకుంటున్నావు కదా, మరి నీ దేశంలో ఎక్కడ పెడితే అక్కడ గన్ కల్చర్ పెరిగిపోయింది కదా. పోలీసుల పైన డైరెక్ట్గా గన్ కల్చర్తో గన్తో పేల్చి ముగ్గురు పోలీసు అధికారులు చంపేశారు కదా. ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందా? ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకుందాం. ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత బయటోడు కొంపలు ఏం జరుగుతుందో వాని కొంపదిక్కు చూద్దాం. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడంటే బయట కొంప పైనటువంటి ఆ ఆశ, ఆ అత్యుత్సాహం, ఆ అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు సొంత కొంప పైన లేవు. సొంత ఇంటిని చక్కదిద్దుకోకుండా పక్కింటి వాటిపైన ఏడవడం అంటే ఇదే. సో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చేస్తున్నదే. సొంత ఆయన దేశంలోనేమో ఇబ్బందికర పరిస్థితుల్లో గన్ కల్చర్ పెరిగిపోయింది, శృతిమించిపోతోంది. పోలీసులపై దాడులు చేయడాలు, ఏకంగా ఆయనపైనే గన్ పెట్టి పేల్చే పరిస్థితి కూడా వచ్చింది. ఆయన ముఖ్య అనుచరుడు చార్లీ కిర్క్ని చంపేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అవన్నీ కూడా కేవలం గన్ కల్చర్ పెరగడం మూలంగానే ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో గన్ కల్చర్ పెరిగిపోయింది అమెరికాలో, శృతిమించిపోయింది. శాంతి కోసం ప్రయత్నం చేయాల్సిన డొనాల్డ్ ట్రంప్ ఆయన సొంత దేశంలోనే ఏమాత్రం కూడా శాంతి లేకుండా అశాంతికి దారితీస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. కానీ ఆయన మాత్రం పక్క దేశాలపై వేలు చూపిస్తూ ఉంటాడు. ఒకసారి FBI డైరెక్టర్ కష్ పటేల్ ఈ ఘటనపై మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి ట్వీట్ చూస్తున్నాం. సో FBI is on the ground in New York County providing assistance to our local and state partners after today's tragic shooting. Our prayers are with officers, their families and the entire York County community. So FBI Director Kash Patel tweet ఇది. సో FBI is on the ground. సో ఎక్కడైతే సంఘటన జరిగిందో యార్క్ కౌంటీ, అక్కడ మా అసిస్టెన్సీ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ద లోకల్ అండ్ స్టేట్ పార్ట్నర్స్. సో లోకల్ స్థానిక పోలీసులకి మరియు అక్కడటువంటి స్టేట్ పోలీసులకు కూడా మేము సపోర్ట్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు ఆయన. ఆ తర్వాత సంఘటన జరిగిపోయి మనుషులు చచ్చిపోయినాక ఏ సపోర్ట్ ఇస్తే ఏంటి, ఏడబోతేంది? ఈ గన్ కల్చర్ ఎలా పెరుగుతుంది అది కదా బయట పెట్టాల్సింది. గన్ కల్చర్ ఎలా పెరిగిపోయింది? ప్రతి ఒక్క సామాన్య దగ్గరికి గన్ ఎలా వచ్చింది? ఈ గన్ని ప్రోత్సహిస్తున్నది ఎవడు? గన్ ఎలా చేరుకుంది? ఇలా ప్రతిదీ కూడా గమనించకుండా కేవలం ప్రపంచ దేశాల్లో తనంతట తానే ప్రపంచ మేధావిగా ప్రకటించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన దేశంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులేమో ఇలా ఉంటే పక్కన దేశానిపైన ఆయన వేలెత్తి చూపుతూ ఉంటారు. ఎస్, మా ప్రతినిధి మధు జాయిన్ అవుతాం నాతో పాటుగా. మధు, సో అమెరికాలో మరీ గన్ కల్చర్ శృతిమించిపోయింది. మొన్న చార్లీ కిర్క్ పై అటాక్ జరిగింది. ట్రంప్ ముఖ్య అనుచరుడు ఏకంగా గొంతులో బుల్లెట్ దించేశారు. అంతకంటే ముందు చాలా స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఒక రకంగా చెప్పండి సైకో కిల్లర్స్ తన పైశాచికాన్ని పిల్లలపై చూపించే సంఘటనలు కూడా ఉన్నాయి. ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ పైన కూడా ఆ గన్ కల్చర్ పెరిగిపోయింది కాబట్టి ఆయనపై కూడా చెవుకి బుల్లెట్ గాయమైంది. సో ఇలా వరుసగా గన్ కల్చర్ పెరుగుతోంది. దేశంలోనే అశాంతి నెలకొంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుంటుపడిపోయిన వాస్తవిక సంఘటనలు
రోజు రోజుకి బయటపడుతూ ఉన్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రపంచ దేశాల వైపుకు వేలు చూపిస్తున్నారు. ఎలా చూడాలి? సో ప్రస్తుతం గన్ కల్చర్ అమెరికాలో పెరగడం గల ప్రధాన కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ అడపదడప ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి అమెరికాలో పెద్ద ఎత్తున. కొన్ని స్కూల్ ఘటనలు చూసాం మనం. స్కూల్లోకి చొచ్చుకొని వెళ్ళి విచ్చలవిడిగా కాల్పులు జరిపినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. తర్వాత ఇతర దేశాల్లో ఎవరైనా కనపడితే గన్తో కాల్చి బెదిరింపు చేసినటువంటి ఘటనలు. దాంతో పాటు డెకాయిట్ ఆపరేషన్, డెకాయిట్ లాగా మారి దొంగతనాలకు పాల్గొనడం, వాహనాలను దోచుకెళ్లడం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ గతంలో జరిగాయి. ఇప్పుడు ఏకంగా విస్మయానికి గురి చేస్తూ అమెరికా పోలీసులపైనే కాల్పులు చేసినటువంటి ఘటన తెరపైకి రావడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తా ఉన్నారు, ఆపరేషన్ నిర్వహిస్తా ఉన్నారు, గాయపడ్డ పోలీసులకు చికిత్స అందిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికైతే 3 పోలీసు అధికారులు చనిపోవడంతో వారికి నివాళులు అర్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నార్త్ కొడరస్ టౌన్షిప్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ 2500 మంది ప్రజలు ఉంటారు. అసలు వాస్తవానికి చెప్పాలంటే డెన్సిటీతో ఇతర దేశాలకు సంబంధించినటువంటి పాపులేషన్ డెన్సిటీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఈజీగా అక్కడ మానిటరింగ్ చేయొచ్చు, ఈజీగా అక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరి దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయో చూసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ గన్ కల్చర్ పెళ్లిపోవడం, ప్రతి ఒక్కరి దగ్గర గన్స్ అందుబాటులోకి రావడంతో ఇలాంటి నేరాలు, ఇలాంటి ఘోరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అమెరికాలో. నిజంగా దాంట్లో ఇంత తక్కువ సంఖ్యలో జనాభా ఉన్నా, ఇంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉందని అమెరికా చెప్తున్నా, అక్కడ డ్రగ్స్ ని, గన్స్ ని, నేరాలను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అమెరికాలో ఉంది నిజంగానే. అంటే ఇంత స్థాయిలో శృతిమించిపోయి ఏకంగా ముఖ్య అనుచరుడి పైన దాడి జరగడాలు, ఆయనపై అటాక్ జరగడాలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటే ఇప్పుడు వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము, వారికి మేము రక్షణగా ఉంటామంటే ఇప్పుడు చేస్తే అసలు ఏం జరుగుతుంది? అంటే ఈ స్థాయిలో ఎవరు పడితే వాళ్ళు గన్స్ కొనుక్కోవచ్చు, అమెరికాలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి గైడ్ లైన్స్, చాలా స్ట్రిక్ట్గా అమలవుతూ ఉంటాయని చెప్తుంటారు కదా, వీళ్ళ దగ్గరికి ఎలా వస్తున్నాయి గన్స్ అన్ని కూడా? నిజంగానే అంటే అమెరికాలో ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్స్ అప్లై చేసుకుంటే అవకాశం ఉంటుంది. దాదాపు అక్కడ ఉన్నటువంటి జనాభాలో సగం మందికి పైగా గతంలోనే అనేక రికార్డ్స్ బయట పెట్టాయి గన్స్ సంబంధించినటువంటి విషయాల్లో. ఏ దేశాల్లో ఎంతమంది దగ్గర వ్యక్తిగతంగా వెపన్స్ గన్నుల రూపంలో ఉన్నాయి అనేటువంటిది లైసెన్సులు అమెరికాలో ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి. దాంతో పాటు అమెరికాలో అక్రమంగా ఆయుధాలు అంటే లైసెన్స్ లేకుండా కూడా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో ఇట్లాంటి ఆయుధాలు, మరణాయుధాలు గన్స్ రూపంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి బుల్లెట్స్, తర్వాత ఈ దానికి సంబంధించిన సామాగ్రి ఎక్కడి నుంచి వస్తా ఉంది, అత్యంత టెక్నాలజీ, అత్యంత అత్యాధునిక టెక్నాలజీ అని చెప్పుకునేటువంటి అమెరికాలో సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి కాస్త ఆందోళన కలిగిస్తా ఉంది. ఫ్యూచర్ లో పాశ్చాత్య సంస్కృతి గన్ అంటే మొబైల్ లాగా క్యారీ చేసేటువంటి పరిస్థితి అమెరికాలో ఉంది, కానీ కంట్రోల్ చేయనటువంటి పరిస్థితిలో అమెరికా ఉంది. కాబట్టి ఆందోళన ఉంది మొదటి నుంచి కూడా అమెరికాలో. ఎవరైనా ఎదురు తిరిగితే కూడా గన్ తో కాల్చిన ఘటనలు మనం చూసాం. కార్ పార్కింగ్ దగ్గర సమస్య వస్తే గన్ తో షూట్ చేసినటువంటి ఘటనలు. అక్కడ కొన్ని సూపర్ మార్కెట్స్, ఇట్లాంటి షాపింగ్ మాల్ లో కూడా ఏదైనా ఎదురైన సంఘటనలో గన్ తో వెళ్లి బెదిరించడం, ఇట్లా ప్రతి ఏదో ఒక సందర్భంలో అమెరికాలో ఇట్లాంటి కల్చర్ ముందుకు వస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఒక సైకోయిజమా లేదంటే ఇక్కడ డ్రగ్స్ అలవాటు పడి ఇలాంటిదా, ఒక పైశాచిక ఆనందమా, ఇట్లాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి అమెరికాలో. మనం చూసాం నిజంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రచారణ సందర్భంగా బుల్లెట్ గాయం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అంటే అమెరికాలో ఎట్లా ఉందో సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు మనకు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అమెరికాలో గన్ కల్చర్ మాత్రం మరీ శృతిమించిపోయింది. పెద్ద ఎత్తున స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అమలు చేస్తాం. అమెరికా అంటేనే చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ని చాలా పకడ్బందీగా ప్రభుత్వ చేత నడపబడుతోంది అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి నుంచి ఇప్పుడు సైకో కిల్లర్ గాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు గన్ తీసుకోవడాలు, చంపేయడాలు, చాలా మారణహోమం సృష్టించబడుతోంది. ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కస్టమ్స్ అని చెప్పి రకరకాలుగా ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటాయి. మరి ఎన్ని ఇన్స్పెక్షన్లు జరిగినా అందరి కళ్ళు కప్పి ఈ రకమైన దాడులు ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇక్కడ జరిగిన సంఘటన ఒకటి ఏంటంటే పెన్సిల్వేనియాలో ఒక గృహహింస కేసు సంబంధించి నమోదైతే నిన్నటి నుంచి విచారణ జరుగుతోంది. విచారణ నేపథ్యంలో మధ్యాహ్నం మళ్ళీ విచారణకు వెళ్ళినటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులపైన అక్కడ ఒక వ్యక్తి గన్తో కాల్చి 3 పోలీసు అధికారులను చంపేశాడు. 3 పోలీసు అధికారులు మరణిస్తే మరో 2కి చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చాలా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అటు కౌంటర్లో పోలీసులు కూడా ఆ వ్యక్తి పైన, నిందితుడిపైన కాల్పులు జరపడంతో నిందితుడు కూడా మరణించాడు. రోజు రోజుకి అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతుండడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో డొనాల్డ్ ట్రంప్ ఏ బెటర్ అడ్వైస్ టు ఈజ్ దాట్. సో మీకు మంచి అడ్వైస్ ఏంటంటే పక్కింటిపై పక్క కొంపలో ఏం జరుగుతుందో తెలుసుకునే కంటే ముందు ఫస్ట్ మీ ఇంట్లో ఇల్లును చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి.
మీ ఇంట్లో ఇల్లును చక్కదిద్దుకోండి, మీ ఇంట్లో శాంతి నెలకొల్పండి, అమెరికాలో శాంతి నెలకొల్పండి, గన్ కల్చర్ని ఆపేయండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి. ఆ తర్వాత పక్క దేశాలకి పక్క రాజ్యాలకు వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుందో నీ ప్రపంచ మేధస్సుని అతి స్వయం ప్రకటిత మేధావిగా మిమ్మల్ని మీరు అభివర్ణిస్తూ ప్రపంచ దేశాలపై అభియోగాలు, ప్రపంచ దేశాలపై ఆరోపణలు చేయడం ఆ తర్వాత సంగతి. కానీ ముందుగా మీ దేశాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి ఈ దెబ్బతో ప్రపంచ దేశాలకు కూడా డెఫినెట్గా ఆయనకు సూచనలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క అసమర్థతనే ఈ గన్ కల్చర్ పెరిగిపోవడం గల కారణమవుతుందా? డొనాల్డ్ ట్రంప్ యొక్క అసమర్థత, డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్లక్ష్యతమే ఈ స్థాయిలో అమెరికన్ దేశస్తులను ఇబ్బందులు గురి చేస్తుందా? ఈ గన్ కల్చర్ పెరగడం గల కారణం ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికైతే పెన్సిల్వేనియాలో ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో అమెరికన్స్ కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. FBI డైరెక్టర్ కష్ పటేల్ కూడా ఒక ట్వీట్ చేశారు. లోకల్ పోలీస్ అండ్ స్టేట్ పోలీస్తో కలిసి మేము కూడా ఈ ఆపరేషన్ చేపడుతున్నామంటున్నారు. సో గన్ కల్చర్ తగ్గడానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.